ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు నాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చిన బ్యాంగిల్స్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా చేత బ్యాంగిల్స్ చేయించుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, వాటి డీటెయిల్స్ అనేవి చెప్తాను. ఇవి నేను ఫస్ట్ ఆర్డర్ చేసిన బ్యాంగిల్స్. మొత్తం నేను 3 మోడల్స్ చేశాను. అవి 1 by 1 చూపిస్తాను, చూడండి. ఇవ్వండి, ఈ ఒక హ్యాండ్కి అలానే ఈ ఒక హ్యాండ్కి మీకు ఇంకొకసారి మొత్తం చూపిస్తాను. ఇదిగోండి, వేసుకుంటే 2 సెట్స్, 2 హ్యాండ్స్ ఇవి ఒకే హ్యాండ్కి వేసి చూపిస్తున్నాను. వీటి కాస్ట్ వచ్చేసరికి 700 ప్లస్ షిప్పింగ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే సైజు కూడా మెన్షన్ చేయాలి. అలాగే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్స్ అనేవి చేస్తాము. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఇవి 1 కట్ బ్యాంగిల్స్. ఇవి చాలా లావుగా ఉన్నాయి. వైలెట్ కలర్ సారీ, అలాగే స్కై బ్లూ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చింది సారీ. అందుకని నేను ఈ విధంగా చేశాను. వీటిని 3D ఎఫెక్ట్లో చేసాము. ఈ ఫ్లవర్స్ అనేవి వీటి కాస్ట్ వచ్చేసరికి 500 ప్లస్ షిప్పింగ్. చూసారుగా, ఇవి కూడా మీరు సారీ కలర్ కాంబినేషన్ బట్టి చేసి పెడతాము. కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే రేపటి నుంచి వీడియోస్లో మీకు వాట్సాప్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదిగోండి, ఇది సెకండ్ పేరు. థర్డ్ పేర్ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ సారీ. అందుకని 1 కట్ బ్యాంగిల్, పెద్ద బ్యాంగిల్ ఏమో ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో చేసి సైడ్ బ్యాంగిల్స్ ఏమో వైలెట్ కలర్లో చేసాము. ఇది జస్ట్ 1 హ్యాండ్కే కావాలన్నారు వాళ్ళు, అందుకని ఈ విధంగా చేసాము. దీని కాస్ట్ వచ్చేసరికి 300 ప్లస్ షిప్పింగ్. ఇదిగోండి, ఇవి కూడా ఫ్లవర్ పెటల్స్ మోడల్సే చేసాము. ఇదిగోండి, ఓవరాల్గా ఇవి ఈ 3 సెట్స్ నాకు ఆర్డర్ వచ్చింది, ఫస్ట్ ఆర్డర్. నేను వీటిని ఎలాగా ప్యాకింగ్ చేస్తాను అన్నది కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఇది 1 సెట్ అన్నాను కదా. నెక్స్ట్ ఇది సెకండ్ సెట్. ఇది థర్డ్ సెట్. ఓవరాల్గా 3 సెట్స్. ఇదిగోండి, ఓవరాల్గా 3 సెట్స్ ఈ విధంగా ప్యాకింగ్ చేశాను. ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా పెట్టాలి, ఎందుకంటే మెదలకుండా ఉన్నాయనుకో స్టిఫ్గా, ఇక్కడ ఏదైనా పేపరు చుట్టూ పెట్టేస్తాను ఊడకుండా. అందుకని ప్యాకింగ్ నీట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయన్నది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.